ఏమండి ఏం చేస్తున్నారు? వాత్సాయన కామసూత్రాల పుస్తకం చదువుతున్నాను. పుస్తకం చదవడం పూర్తి కాగానే మన ఫ్యామిలీ మొదలు పెట్టేద్దాం. పుస్తకం చదివా? అవును, నేను డిగ్రీ పాస్ అయింది కూడా పుస్తకం చదివే, మన బ్యాంక్ టెస్ట్లు పాస్ అయింది కూడా పుస్తకం చదివే, ఇప్పుడు మన శోభనం పాస్ కావాలన్నా పుస్తకం చదివే. ఏం అక్కర్లేదు, ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానాలు చెప్పండి. ఆ తర్వాత ఫ్యామిలీ అయినా శోభనం అయినా. ప్రశ్నలా? అయితే ఇంటర్వ్యూ అన్నమాట. మన పెళ్లి కాకముందు మీకు వేరే అమ్మాయితో సంబంధం ఉందా? చీ, ఈ విషయంలో నేను శ్రీరామచంద్రుణ్ణి. ఇంటి దగ్గర అమ్మకి టాటా చెప్పి తల ఉంచుకుని బయలుదేరానంటే మళ్ళీ బ్యాంకు దగ్గరే తలెత్తుతా. అయితే రోజు బ్యాంకులో ఆ మోహిని మీ మీదకి వంగి మీరిద్దరూ ఏదో గుచ్చి. అదా సంగతి. ఆ మోహిని హస్తిని జాతి స్త్రీ. హస్తిని జాతి స్త్రీలకి స్పీడ్ ఎక్కువ. వాళ్ళ స్పీడ్ తగ్గించాలంటే మనమే ఏదో మాట్లాడాలి, లేకపోతే యాక్సిడెంట్. అయితే మీ మనసులో ఏ దోషం లేదన్నమాట, మీరు చాలా పర్ఫెక్ట్ అన్నమాట. నీ మీదొట్టు, మా అమ్మ మీదొట్టు, మా అమ్మ నమ్మిన సాయిబాబా మీదొట్టు. నిజంగా నాకే అమ్మాయితో సంబంధం లేదు. నిజంగా బాసు. అదిగో మళ్ళీ బాస్ ఏంటి బాసు? బ్యాంకులో మాత్రమే మీకు బాస్ని, ఇంట్లో నేను మీ ఇల్లాల్ని. అయితే ఇంట్లో నేనే బాస్ అన్నమాట. శోభనం మొదలు పెడతావా? అయ్యో, ఇదే ఫస్ట్ టైం. సుందరి, నిజంగా నాకేం తెలీదు. తెలుసుకుందామంటే పుస్తకం తీసి పక్కన పడేశావు. నీకేమైనా తెలుసా? నాకు కూడా ఏమీ తెలీదు. తెలీదా? ఎందుకు ఉంగరం? నేను సినిమాలో చూశాను. నేను ఈ ఉంగరాన్ని ఒక చోట దాచిపెడతాను. నేను ఎక్కడ దాచానో మీరు కనిపెట్టాలి. మీరు కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరవండి. ఇప్పుడు చెప్పండి, ఉంగరాన్ని ఎక్కడ దాచాను? పరుపు కింద. కాదు, మంచం కింద. ఇలా అయితే ఈ రోజు మన శోభనం జరిగినట్టే. సుందరి ఏ మాత్రానికి ఇలా వరిగిపోతే ఎలా? నాకు క్లూ. సరే, ఆ ఉంగరాన్ని నా శరీరం మీద ఎక్కడో దాచాను. ఎక్కడ చెప్పండి? శరీరం మీద. అయితే చూసుకో. చెప్పు సుందరి, చెప్పు సుందరి. నేను ఓడిపోయాను సుందరి. ప్లీజ్ సుందరి, చెప్పకపోతే నీతో చెప్పిస్తా. ఇక్కడ దాచావా? అర్థమైంది, నీ ఐడియా ఏంటో అర్థమైంది. శోభనం అంటే ముద్దుతో మొదలు పెట్టాలన్నమాట. అమ్మయ్యా, మీరు చెప్పేది నిజమే కదా? ఆ మోహిని కాలు మీద ఒక స్ట్రోక్ ఇచ్చేసరికి ఉంగరం జంప్ చేస్తూ బయటపడింది. మనతోనా ఏషియన్ గేమ్సా? అమ్మయ్యా, అంతేనా? నేను ఇంకా మీరు అమ్మాయి జాకెట్లో. జాకెట్టా లాకెట్టా? చూడు సుందరి, ఈ శ్రీమన్నారాయణ జీవితంలో నీకు తప్ప వేరే ఆడదానికి స్థానం లేదు. ఈ హృదయంలో ఇంకో అమ్మాయికి చోటే లేదు. ఉండదు, ఉండటానికి వీల్లేదు. నువ్వెక్కడున్నావా? ఇక్కడే ఉన్నా. ఎవరయ్యా నువ్వు? గట్టిగా చెప్పయా. లతరమ్మంటుందయ్యా బాబు. చూడు బాబు, నువ్వు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నావు. లేదు బాబు, నిన్నే చేస్తూ నువ్వే అనుకుంటున్నా. జోకులాపి వెంటనే బయలుదేరి రావయ్యా. లత నీ కోసం ఎదురు చూస్తుంది. నీకోసం బెంగ పెట్టుకుందయ్యా. సుందరి ఎవరండి లత? మీకోసం ఎదురు చూడడం ఏంటి? అదే నేను అడుగుతున్నాను. వీడెవడో నాకు తెలీదు. అసలు ఆ లత ఎవరో అస్సలు తెలీదు. దిస్ ఇస్ టూ మచ్. ఏంటయ్యా టూ మచ్? లేకపోతే ఏంటయ్యా, నీకోసమే బతుకుతూ నిన్నే స్మరించుకుంటూ నువ్వే కావాలనుకుంటున్నా లత ఎవరో తెలియదంటావా? నువ్వు ప్రేమించిన లతే తెలియదంటావా? రెండు కళ్ళు పట్మని పేలిపోతాయి. ఇంకో మాట మాట్లాడితే నీకు కోటు చించి కొట్టు మీద వేసేస్తాను. నేను శ్రీమన్నారాయణ, మ్యారీడ్ మ్యాన్. ఆవిడెవరో తెలుసా? మిస్సెస్ శ్రీమన్నారాయణ. ఏది? సుందరి, సుందరి ఆగు. సుందరి, లత నీ కోసం ఎదురు చూస్తా.
నీ మూలంగా నా పెళ్ళ వెళ్ళిపోయి చూడు. వెళ్ళిపోయింది లత దగ్గరికి వెళ్దాం పదవయ్యా. ఇంకో మాట మాట్లాడితే మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేస్తాను, జాగ్రత్త. ఇప్పుడు లత మన పెళ్లి కాకముందే మీకు చాలా మంది అమ్మాయిలతో సంబంధం ఉంటే ఉంటుంది. నన్ను ఎందుకండి మోసం చేశారు? నాకే చెప్పొద్దు. నన్ను నమ్ము సుందరి. కాబట్టి నువ్వు ఏ గుడికి రమ్మంటే ఆ గుడికి వస్తాను. ఏ దేవుడి ముందు ప్రమాణం చేయమన్నా నేను చేస్తాను. నాకే పాపం తెలియదు సుందరి. చూడు సుందరి, గుళ్ళో దేవుడి ముందు ఎవరు అంత ధైర్యంగా అబద్ధం చెప్పరు. నీకంత అనుమానంగా ఉంటే రేపు ఉదయం గుడికి తీసుకెళ్లి అతని చేత ప్రమాణం చేయించు. కరెక్ట్ గా చెప్పారు వదినా. అవును సుందరి, రేపు గుడికి వెళ్దాం. సరే, ప్రమాణం చేయండి. చూడు సుందరి, ఆ దేవుడి మీద, ఈ హారతి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ ప్రపంచంలో నీతో తప్ప వేరే ఆడదాంతో గాని ఆ లతతో గాని నాకు ఎటువంటి సంబంధం లేదు సుందరి. చూసావా, గంట కూడా మోగింది. గంట మోగుతూనే ఉంటుంది బాబు. మోగించిన వాడిని చూడండి. నువ్వా? అవును, నువ్వు? నేనే. లత నిన్ను రమ్మంటుంది. ఎవరయ్యా నువ్వు? ఆ లతకి నన్ను రమ్మంటాం తప్ప వేరే పని లేదా? అదే, ఇలాంటి జోకులేసే లతని కవ్వించావు, మురిపించావు, ప్రేమలో మైమరిపించావు. ఇలాగే గుళ్ళ చుట్టూ తిప్పావు. పూజారుల మీద, పూజారుల పిలకల మీద ఒట్లేసి చెప్పావు. ఇప్పుడు లతే తెలియదంటావు. గుళ్ళో దేవతనే దేవత కాదనే భక్తుడు ఉంటాడా? ఫిలాసఫీ నువ్వును. ఇంతవరకు ఆ లత ఎవరో నేను చూడ కూడా లేదు. లతని చూడలేదా? ఈ ఫోటో చూసి చెప్పు. చూడని అవసరం లేదు. సుందరి, నిజం సుందరి. ఆ భగవంతుడి సాక్షిగా లత ఎవరో నాకు తెలియదు సుందరి. నాకేం తెలియదు సుందరి. ఎందుకు తెలుస్తుంది? మిసమిసలాడే ఈ పిల్ల మెళ్ళలో పసపస తాళి కట్టావు. రోజుకో కసకస కావాలే నీకు. ఇది గుడి కాబట్టి బతికిపోయావు. ఇదే సెంటర్ అయితే నిన్ను చంపేసేవాడిని. అతను ఎందుకంటే చంపుతారు? నన్ను చంపేయండి. సుందరి, నా మాటని రావయ్యా. సుందరి, 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 లత పిలుస్తుందయ్యా. నన్ను కొట్టా సరే. లత పిలుస్తుంది. లత పిలుస్తుందయ్యా. సుందరి, సుందరి, నా మాట విను సుందరి. లతకు అన్యాయం చేయద్దయ్యా. నా మాట వినవయ్యా. నీకు పుణ్యం ఉంటుందయ్యా. లతకు అన్యాయం చేయొద్దు ప్లీజ్. ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు? నా మాటని రావయ్యా. రావయ్యా ప్లీజ్. అంటే నువ్వా? నువ్వా అని అంత ఆశ్చర్యంగా అడుగుతావేంటి బావా? బావా? ఏమిటి వరుసలు కలుపుతున్నావు? నేనెవరనుకుంటున్నావు? ఇంకెవరివి? కొన్ని కోట్ల రూపాయలకి వారసుడివి, ఈ ఎస్టేట్ కి యజమానివి, మేజర్ చిన్నరాజావి. మేజర్ చిన్నరాజా? ఆయన ఎవరు? నువ్వు బాగా పొరపాటు పడ్డావు. నేనెవరో తెలుసా? నేను మిస్టర్ శ్రీమన్నారాయణ, క్లర్కు, లక్ష్మీ బ్రాంచ్, బ్యాంకు మెయిన్ బ్రాంచ్. జీతం 3000 రూపీస్. అనుకున్నా, నేను అప్పుడే అనుకున్నా. మొన్నేమో ఉడిపి హోటల్ మేనేజర్ అన్నావు, నిన్నేమో చిత్తూరు ఎమ్మెల్యే భక్తవత్సల నాయుడు అన్నావు, ఈ రోజేమో బ్యాంక్ లో క్లర్క్ అంటున్నావు. బాగుంది బావా, చాలా బాగుంది. వారం రోజుల క్రితం మెట్ల మించి పడిపోయిన దగ్గర నుండి షాక్ లో పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నావు బావా నువ్వు. పిచ్చా? నాకు పిచ్చా? నన్ను చిన్నరాజు అంటున్నా మీకే పిచ్చి. అయితే నువ్వు చిన్నరాజావి కాదా? కాదు, కాదు, కాదు. ఈ చేతి మీద పేరు ఎలా వచ్చింది మరి? ఇదెవరు రాశారు? ఎవరు రాశారేంటి? నువ్వే పచ్చబొట్టు పడిపించుకున్నావు. ఇదంతా అబద్ధం. నేను చిన్నరాజానే కాదు. నువ్వెవరో నాకు తెలీదు. మరి నన్ను చూడగానే లేత అని ఎందుకు పిలిచావమ్మా? ఎందుక? ఒక పిచ్చి విధవా నీ ఫోటో నాకు చూపించి లతని రమ్మంటోంది, లతని రమ్మంటోంది అని వాయించి పెట్టి వదిలాడు. ఆ బఫూన్ గాడు, ఆ లోఫర్ గాడు నా చేతికి దొరికితేనా? బ్రేక్ఫాస్ట్ రెడీ. మీడే నేను రాను. నిన్నేమో క్రికెట్ ప్లేయర్ అజారుద్దీన్ అని చెప్పి బ్యాట్ తోటి ఫట్ పని మొహం మీద కొట్టావు. ఇప్పుడు అక్కడికి వచ్చారంటే దేంతో కొడతావేమో బాబు. నేను రాను.